హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. నా వెనుక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మీరు గమనిస్తున్నారండి. తుది దశకు పనులు చేరుకున్నాయి. జూలై లేదా ఆగస్టు నెలలో ఇది ప్రారంభం కాబోతోంది. సో ఖచ్చితంగా ఆ రోజు ఎలాంటి పరిస్థితులు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఒకసారి విజువలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి పొలిటికల్ విల్ కారణంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ లెవెల్కి వచ్చింది, ఎవరి పొలిటికల్ విల్ అనేది అసలు ఇక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడాలనేటువంటి సంకల్పానికి పునాది వేసింది అనే అంశాలు ఒకసారి మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ నగరం అనేది ఏ విధంగా ఆర్థిక రాజధానిగా రానున్న రోజుల్లో వెలుగులు అందించనుంది. ఇటువంటి నగరానికి ఖచ్చితంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలి, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉండాలని నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేశారు. ఆయన ఆలోచనని, ఆయన సంకల్పాన్ని దెబ్బతీసే విధంగా అనేక ప్రయత్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా మీటింగ్స్ పెట్టారు. ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్ అవసరమా అనేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడించారు. దీనికి సంబంధించి అనేక రూపాల్లో విష ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని చేయాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డినా కూడా ఈ అభివృద్ధి ప్రాజెక్టును మాత్రం అడ్డుకోలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు దానికి అవసరమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళారు. ఇక్కడ భూసేకరణ పూర్తి చేశారు. అన్ని విధాలా కూడా ఇక్కడ రైతుల్ని కన్విన్స్ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మరొక వివాదాన్ని మొదలుపెట్టారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కడతానన్నటువంటి విమానాశ్రయాన్ని జిఎంఆర్కి ఎందుకు అప్పచెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తాం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తోటే ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తాం, ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించాలి, గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు దార్శనికుడు అంటారో, ఆయన ఎందుకు విజనరీ లీడర్ అంటారు అనేది ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇవాళ విశాఖ నగరానికి రానున్న సంవత్సరాల్లో, రానున్న 10 ఏళ్లలో ఈ స్థాయి విమానాశ్రయం అవసరం ఉంటుందని నాడు గుర్తించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. విశాఖ నగరానికి ఇంత దూరంగా ఒక విమానాశ్రయం అవసరమా అనేటువంటి అనేక ప్రశ్నలు ఆ రోజుల్లో ఉత్పన్నమైనా కూడా ఖచ్చితంగా ఆ స్థాయి విమానాశ్రయం అవసరం. అక్కడి వరకు కూడా విశాఖ నగర అభివృద్ధి జరుగుతుంది. విశాఖ నగరమే కాదు, మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక డెస్టినేషన్గా ఈ విమానాశ్రయం నిలుస్తుందని నాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఈ విమానాశ్రయం పూర్తయినట్లయితే పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది, రాజకీయంగా తనకు ఘోరమైనటువంటి అవమానంగా నిలుస్తుందని జగన్మోహన్ రెడ్డి ఈ పనుల్ని ఏమాత్రం ముందుకు తీసుకువెళ్ళడానికి ఆ రోజుల్లో ఇష్టపడలేదు. చివరికి తప్పక ఎలక్షన్కి వెళ్లే ముందు 2023 సంవత్సరంలో దీనికి రెండవసారి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. జిఎంఆర్కి ప్రాజెక్ట్ అప్పచెప్పిన జగన్మోహన్ రెడ్డి వాటిని నిలుపుదల చేసి తిరిగి జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరొకసారి శంకుస్థాపన చేశారు. కానీ ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత కూడా ఏ మాత్రం పనులు అనేవి ముందుకు వెళ్ళలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది ఒక్కసారి మీరు గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసినట్లయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మనం చూస్తున్నాం కేవలం 20 నెలల కాలంలో ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఇక్కడ పూర్తయ్యాయి. ఓవైపు ప్యాసింజర్ టెర్మినల్ కంప్లీట్ అయింది, మరోవైపు ఏటీసీ తుది దశకు చేరుకుంది, ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. మనం వెనుక చూస్తున్నాం సుందరీకరణ పనులు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అప్రోచ్ రోడ్ అనేది, బ్రిడ్జెస్ కంప్లీట్ అయ్యాయి. అప్రోచ్ రోడ్ అనేది కనెక్ట్ చేయడానికి ఎయిర్పోర్ట్ రోడ్ని ముఖ్యంగా హైవేకి కనెక్ట్ చేయడానికి అవసరమైనటువంటి అప్రోచ్ రోడ్ పనులు కూడా చాలా శరవేగంగా కదులుతున్నాయి. మాస్టర్ ప్లాన్ రోడ్స్ అనేవి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కాకుండా ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, సర్వీస్ రోడ్స్ కావచ్చు, ఇలా అనేక పనులు ఎయిర్పోర్ట్ని కనెక్ట్ చేయడానికి అనువుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి అభివృద్ధిని ఇవాళ మనం విశాఖ నగరంలో గమనిస్తున్నాం. ఓవైపు గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన జరగడం, మరోవైపు టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి సంస్థలు రావడం, నారా లోకేష్ గారు ప్రత్యేకంగా విశాఖ నగరం మీద, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి మీద, ఇక్కడ ఐటీ ఈకోసిస్టమ్ క్రియేట్ చేయడం మీద, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని ఇక్కడ తీర్చిదిద్దడం మీద ఆయన దృష్టి సారించారు. దానికి అనువైనటువంటి అత్యద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతాన్నే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చబోతున్నాయి. అభివృద్ధిలో మన రాష్ట్రాన్ని రాకెట్ వేగంతో దూసుకు వెళ్లే దిశగా ఈ వనరులన్నీ కూడా మనకి దోహదం చేయబోతున్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన్ని బలపరిచి మద్దతు పరిచేటువంటి వ్యక్తులు కావచ్చు, ఇటువంటి డెవలప్మెంట్ని చూసి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా వారికి కాస్తో కోస్తో జ్ఞానం రావాలని ప్రజలంతా కోరుకునేటువంటి సందర్భం. ఎందుకంటే అభివృద్ధిని అడ్డుకోవడంలో
జగన్ రెడ్డి ఎప్పుడూ కూడా ముందంజలో ఉంటున్నారు. అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటాను, విధ్వంసానికి వినాశక చర్యలకు మాత్రమే తన మద్దతు ఉంటుందనే ఆలోచన ధోరణిని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. నాడు అమరావతిని విధ్వంసం చేశారు, విశాఖ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని ఇక్కడికి రూపాయి పెట్టుబడి రాకుండా చేసినటువంటి దుర్మార్గమైన పాలన కూడా నాడు జగన్మోహన్ రెడ్డి అందించిందే. కానీ ఇవాళ చూస్తున్నాం ఉత్తరాంధ్ర ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ఒక గేమ్ చేంజర్ లాగా, మైలురాయి ప్రాజెక్ట్స్ లాగా నిలిచేటువంటి అనేక ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడికి తీసుకురావడంతో పాటు దానికి అనువైనటువంటి కనెక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేస్తున్నటువంటి పరిస్థితులన్నీ గమనిస్తున్నట్లయితే ఖచ్చితంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఉపాధికి డెస్టినేషన్గా నిలిచే ప్రాంతంగా ఉత్తరాంధ్ర నిలుస్తుందన్నారు. ఆ మాటని 100% నిజం చేసే విధంగా ఆయన ఆలోచనలు, ఆయన కార్యాచరణ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడి యువతకి, ఇక్కడి ప్రజలకి ఉద్యోగాల్లో, ఉపాధిలో మేటి అవకాశాలను కల్పించే విధంగా ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ నిలుస్తాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.